7 న్యూస్ టీవీకి స్వాగతం. రాష్ట్రంలోని కుప్పం మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేలా 250 కోట్లతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం నియోజకవర్గంలో గత వారం నుండి మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ కుప్పం ప్రభుత్వ బాలుర పాఠశాల నందు అర్బన్ పార్కులో నిర్వహించి కంటి వెలుగు మెగా క్యాంపులో జిల్లా కలెక్టర్ ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో ఇంటింటి సర్వే చేయడం జరిగిందని, నియోజకవర్గ పరిధిలో 3 లక్షల జనాభాలో దాదాపు 5,500 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని తెలిపారు. ఈ మెడికల్ క్యాంపును సెప్టెంబర్ 4 వరకు కొనసాగిస్తుందన్నారు. మున్సిపల్ పార్టీలో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో 800 మందికి వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటి సమస్యలు ఉన్న వారికి అవసరమైన మేర ఉచితంగా కాంట్రాక్ట్ సర్జరీలు నిర్వహించి ఇంటి వద్దకే వచ్చి ఉచితంగా కంటి అద్దాలు సమకూర్చుతామన్నారు. చాలా మంది బాధపడుతున్నారు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు మొత్తం తీర్చాలని చెప్పనేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఓన్లీ కుప్పం నియోజకవర్గంలో స్పెషల్ డ్రైవ్ కింద కలెక్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆల్రెడీ ఫీల్డ్ సర్వే చేశారు. 5,573 మందికి కంటి సమస్యలు ఉన్నాయని ఆశా వర్కర్స్ అండ్ ఏఎన్ఎంస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళందరినీ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో, విలేజెస్లో క్యాంప్స్ పెట్టి కంప్లీట్గా వాళ్ళని తీసుకురావడం దగ్గర నుంచి వాళ్ళకి ఇక్కడ టీ, స్నాక్స్ దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచి టెస్ట్లు, మందులు, ఐ డ్రాప్స్ అన్నీ చెక్ చేసి ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చి అంత జాగ్రత్తగా, నాకు తెలిసి ప్రోగ్రాం ఎప్పుడు ఇట్లాంటి ప్రోగ్రాం జరగలేదు. మనకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరం తీసుకుంటాం. కాబట్టి ఎటువంటి భయానికి గురి కాకుండా ఆపరేషన్ చేయించుకోండి, మీ కంటి చూపుని కాపాడుకోవాలని తెలియజేస్తూ, ఇంకా మిగతా ఎవరైనా గవర్నమెంట్ చేసిన సర్వేలో ఐడెంటిఫై కాకపోయినా, అంటే వాళ్ళు ఎవరన్నా మిస్ అయినా కూడా మీ దృష్టిలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియజేసి సమాచారం ఇచ్చి ఈరోజు ఖచ్చితంగా ఈ క్యాంపుని పూర్తి స్థాయిలో వినియోగించేలాగా మీరందరూ పనిచేయాలని కోరుకుంటూ, వాళ్ళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇతర కార్యక్రమాలన్నీ, పార్కుల డెవలప్మెంట్ కానీ, రోడ్లు విస్తరణ కానీ అన్ని కార్యక్రమాలు కూడా ప్రపోజల్స్ వెళ్ళి త్వరలోనే శాంక్షన్ కూడా వస్తుంది. ఆల్రెడీ కొన్ని వర్క్లు స్టార్ట్ అయినాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రంలోనే బెస్ట్ మోడల్ మున్సిపాలిటీ కింద కుప్పం మున్సిపాలిటీని తీర్చిదిద్దుతానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేసి తీరుతారు. దాంట్లో ప్రజల నుంచి కూడా మీ సహాయ సహకారాలు, ఎందుకంటే ప్రభుత్వం తరఫున తీసుకుంటున్నాను. జై హింద్. కూడా చాలా యాక్టివ్గా పర్ డే ఆల్మోస్ట్ 15-16 అవర్స్ పనిచేస్తూ, ముఖ్యంగా ఎమ్మెల్సీ గారికి, మనోహర్ గారికి, డాక్టర్ సురేష్ గారికి, ఆల్ ద కౌన్సిలర్స్, జాయింట్ కలెక్టర్ అర్పిత గారు, ఆల్ ద ఆఫీషియల్స్ ప్రెజెంట్ ఆన్ ద స్టేజ్, మున్సిపల్ కమిషనర్ గారికి నా తరఫు నుంచి నమస్కారాలు. గత ఒక నెల ముందు మనం ఒక హౌస్ టు హౌస్ సర్వే స్టార్ట్ చేశాము. కుప్పం కాన్స్టిట్యున్సీలో చూస్తే 3 లక్షల జనాభా ఉన్నారు. సుమారుగా 3 లక్షల జనాభా హౌస్ టు హౌస్ సర్వే చేసిన తర్వాత 5,500 వరకు ఈ కంటి సంబంధించి సమస్య ఉన్నాయి. అటువంటి సమస్య మనం ఐడెంటిఫై చేశాము. అండ్ గత వారం నుంచి క్యాంప్స్ కూడా మొదలుపెట్టాం. సో ఇప్పుడు మనం ఒక 2 స్టెప్లో ఉన్నాము. ఈరోజు క్యాంప్ చేస్తున్నాము. ఈ క్యాంప్ చేసిన తర్వాత ఏమవుతుంది, మీకు ఏమేమి సమస్య ఉన్నాయో తెలిసిపోతుంది. ఆపరేషన్స్ కావాలి, క్యాటరాక్ట్ సర్జరీ కావాలి కూడా తెలుస్తుంది. తర్వాత బేసిక్లీ ఈ మీకు ఒక స్పెక్టికల్ ఇవ్వాలి, అది కూడా తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ 2 స్టెప్లో ఉన్నాము. సుమారుగా ఈరోజు 800 నుంచి 900 వరకు మనం ఇక్కడ అప్లికెంట్స్ వస్తారు. సో ఖచ్చితంగా ఈరోజు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నా కంటికి ఏమి సమస్య. సో నా నుంచి ఒకటి విజ్ఞప్తి, వచ్చే నెల ఆపరేషన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఏం డబ్బులు లేకుండా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. నేరుగా ఇక్కడ బస్సెస్ వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేస్తాము, అక్కడ హాస్పిటల్తో కూడా టైఅప్ చేసేస్తాము. సో మీరు ఈ ఆపరేషన్స్ ఎంత త్వరగా చేస్తే, సర్జరీ త్వరగా చేస్తే వచ్చే ఒక 10-15 సంవత్సరం వరకు మీకు ఆ కంటి సమస్య ఉండదు.
సో ఇది ఒకటి విజ్ఞప్తి. సో మీరు దయచేసి ఎవరికి ఆ ప్రాబ్లం ఉంటే ఈరోజు స్పెషలిస్ట్ వచ్చారు, మీరు చెక్ చేయాలి. తర్వాత ఎవరెవరికి ఆ స్పెక్టికల్స్ కావాలి 15-20 రోజుల్లో అది కూడా మీ ఇంటికి వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు ఈ స్పెక్టికల్స్ కూడా మీకు ఇచ్చేస్తాము. సో గవర్నీలు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డైరెక్షన్స్ ఇచ్చారు. కుప్పం సంబంధించి ప్రజల కోసం సపరేట్గా క్యాంప్స్ కండక్ట్ చేయాలి. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల నుండి ఆర్చీలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, కుప్పం ఆర్డీఓ శ్రీనివాసరాజులు ఆర్చీలు స్వీకరించారు. ప్రజల నుండి అందుతున్న ఆర్చీలను సంబంధిత శాఖలకు ఎండోర్మెంట్ ఇస్తూ పరిష్కరించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్లానింగ్ దారి నుంచి ఊర్లోకి వెళ్తాం. ప్లానింగ్ దారి రాని అడ్డే సార్. అవును సార్. విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు పేర్కొన్నారు. జిల్లా క్రీడా మైదానం నందు జిల్లా క్రీడాధికారి బాలాజీ, జిల్లా ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్, రాష్ట్ర వాలీబాల్ వైస్ చైర్మన్ జయప్రకాష్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి జిల్లా క్రీడా సాధికారత సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాలబాలికలు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని. విద్యార్థులు చదువులు బాగా రాణించాలంటే ముందు ఫిజికల్ గా బాడీ బాగా ఫిట్నెస్ గా ఉండాలంటే క్రీడలలో పాల్గొనాలన్నారు. ఈ రోజు జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలలో భాగంగా ఆగస్టు 29న భారత హాకీ మాజీ ఆటగాడు 114వ జన్మదినాన్ని జరుపుకుంటామని తెలిపారు. భారత హాకీ మాజీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ హాకీ ఆటలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడని గౌరవించబడ్డాడని తెలిపారు. 3 ఒలింపిక్ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడని తెలిపారు. అలాగే ఒలింపిక్ అసోసియేషన్, అలాగే బాస్కెట్బాల్ అసోసియేషన్ వివిధ సంస్థ తరఫున స్వాగతం సుస్వాగతం. కూడా మన న్యూస్ లో వస్తూ ఉంటుంది. సార్ మీరు మాకు ఎంపీగా ఉండడం, ఎంపీగా రావడం, మమ్మల్ని మా కాన్స్టిట్యున్సీ దత్తత తీసుకోవడం. గట్టిగా చెప్పండి. దూరదృష్టి గల వ్యక్తి మెడల్స్ తీసుకోవాల్సింది వచ్చిన తదుపరి షార్ట్ పుట్ గర్ల్స్ వి హాసి మిడల్స్ బాయ్స్ ఫస్ట్ ప్లేస్ ఆర్ రాజ్, థర్డ్ ప్లేస్ కే అను పిఎన్సి. లాస్య సార్ గారిని కోరుతున్నాం. సార్ ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టడం మన ఎంపీ గారిని. జరగరా అభిరే జరగరా ఒక్కోతే నేను కలుస్తాను కాళ్ళు తగలుతాం. జ్ఞాపకం చేసుకుంటూ స్పోర్ట్స్ సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల చాలామంది స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. దీని సందర్భంగా కండక్ట్ చేసిన కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్కి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇంకా వీళ్ళకి
కోచెస్ షార్టేజ్ కనపడుతుంది, కోచింగ్ టీచర్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం షార్టేజ్ కనపడుతుందని డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ఫార్మ్ చేశారు. బహుశా మేము దాన్ని టేకప్ చేస్తాం, ఇదర్ ఫ్రమ్ ఎంపీ లాట్స్ నుంచి కానీ లేకపోతే బయట ఎస్ఏపి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ దీని నుంచి కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తాం అనుకుంటున్నాం. మనందరికీ తెలుసు ఇక్కడ చదువు ఎంత ఇంపార్టెంటో మన శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. అది స్పోర్ట్స్ ద్వారా అవుతుంది. ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలవుతుంది. అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీని ఒక పెద్ద సెలబ్రేషన్గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం. సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది. వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్ట్రిక్ట్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు, వాలీబాల్ కానీ, హాకీ కానీ, బాస్కెట్బాల్ కానీ, క్రికెట్లో కానీ, ఖోఖో కానీ, లేకపోతే అథ్లెటిక్స్లో కానీ ఎంతమంది వెళ్ళగలరో మేము మ్యాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం. ఇక్కడ ప్రసార మాధ్యమాలలో మీడియా రంగం ధైర్యంగా పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. పీటీఐ 77వ వార్షికోత్సవం సందర్భంగా వార్తా సంస్థల ఎడిటర్ల సమావేశంలో రాష్ట్రపతి ముఖ్య అతిథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ ప్రపంచంలో ప్రసార మాధ్యమాలు ధైర్యంగా ఉంటూ ప్రజలకు అవసరమైన వార్తలను అందించాలన్నారు. ఒత్తిళ్లకు లొంగకుండా, ఎవరికి భయపడకుండా ప్రజలకు నిజాలు తెలియజేయాలన్నారు. దేశాన్ని, సమాజాన్ని సక్రమంగా తీర్చిదిద్దటంలో ఫోర్త్ ఎస్టేట్ పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. మీడియా ఎల్లప్పుడూ సత్యానికే అండగా ఉండి సత్యం మార్గం నుంచి పక్కకు వెళ్లొద్దని తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాలు ఉద్యోగులు బదిలీలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారని జిల్లా రెవెన్యూ అధికారి బి పుల్లయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా డిఆర్ఓ సమావేశం హాల్ నందు డ్వామా పీడీ ఎన్ రాజశేఖర్ తో కలిసి పంచాయతీరాజ్, సాంఘిక సంక్షేమం, జిల్లా మహిళా సంక్షేమం, మున్సిపాలిటీ భూ రికార్డు సర్వే, విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆన్లైన్ ద్వారా బదిలీల కోసం దరఖాస్తులు చేసుకోవడం జరిగిందని, వీరి దరఖాస్తుల సంబంధిత శాఖల అధికారులు జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. జిల్లాలో మొత్తం 1.724 మంది, అందులో మెడికల్ గ్రౌండ్స్ కింద 114 మంది, మ్యూచువల్ కోసం 183 మంది, చిన్న పిల్లల మెంటలీ పేరెంట్స్ 9 మంది, స్పౌస్ 93 మంది, డిజబుల్స్ పేరెంట్స్ 32 మంది, మిగిలినవన్నీ రిక్వెస్ట్ బదిలీల కోసం దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ఈ బదిలీలకు సంబంధించి శుక్రవారం ఉదయం 9 గంటల నుండి కార్యాలయాలు నిర్వహించాలని, కౌన్సిలింగ్ కు ఆలస్యంగా వచ్చిన వారికి కూడా కౌన్సిలింగ్ లో పాల్గొనే అవకాశం కల్పించాలని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణకట్టలో పనిచేయు శ్రీవారి కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణులకు 20,000 నుంచి 25,000 రూపాయలు పెంచుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నాయి బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. తిరుమల తిరుపతి అలిపిరి పాదాల వద్ద నాయి బ్రాహ్మణులు కొబ్బరికాయలు కొట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులకు ఎన్నికలలో మేనిఫెస్టోలో అమలుపరిచిన విధంగా బ్రాహ్మణులకు 25,000 రూపాయలు అమలుపరుస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. నాయి బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగును నింపుతున్నందుకు సంతోషకరంగా ఉందని సంఘ నాయకులు తెలిపారు. చెప్పులు రావలేనా వస్తాయి మావాడికేనా ఇద్దరికి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై చంద్రబాబు, జై చంద్రబాబు. చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి నిర్ణయం నాయ బ్రాహ్మణులకు కళ్యాణకట్టలో పనిచేస్తున్నటువంటి వారికి 25,000 కనీస వేతనం వర్తింపజేయాలని చెప్పడం, దాన్ని అమలు చేయడం పట్ల మేము తిరుమల కళ్యాణకట్ట నాయ బ్రాహ్మణుల సంఘము, అలాగే ఉద్యోగుల సంఘము, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరి కళ్యాణకట్ట క్షురకుల సంఘం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా ప్రతి కళ్యాణకట్టలో ఉన్నటువంటి నాయ బ్రాహ్మణులకే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి
క్షురకులకు కూడా ఈ వేతనాన్ని వర్తింపజేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా అన్ని పాలక మండలిలో సభ్యులుగా కూడా నియమిస్తామని చెప్పి చెప్పడం హర్షదాయకం. ఇస్తున్నాము. వెంకటేశాయ. ఈనాడు నాయి బ్రాహ్మణులకు వాళ్ళ జీవనోపాధిని వాళ్ళ స్థితిగతులని పరిశీలించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసుతో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణులకి కనీస వేతనం కింద 25,000 రూపాయలు ఇవ్వడానికి మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలపడం జరిగింది. ఈ యొక్క నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల యొక్క జీవితాల్లో వెలుగులు రాబోతున్నాయి. అందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జీవితాంతం